ఇప్పుడు రెగ్యులర్‌గా మనం అందరం యూజ్ చేసేది హెయిర్ డైస్ లేదా హెయిర్ కలర్స్. వీటిని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో, ఇప్పుడున్న జనరేషన్‌కి కంపల్సరీ మనం డిఫరెంట్ కలర్స్ ఆఫ్ హెయిర్ కలర్స్ అనేవి వాడుతున్నాము. హెయిర్ బ్లీచెస్ కావచ్చు, దాని మీద మనం వేసే ఫ్యాన్సీ కలర్స్ ఇవన్నీను హెయిర్‌ని కొంతవరకు డ్యామేజ్ చేస్తాయి. సో, ఈ డ్యామేజ్ చేయకుండా ఉండాలి అంటే మనము హెయిర్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ మనం ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. సో, హెయిర్‌కి మనం స్ట్రెంగ్తెన్ చేసుకొని అప్పుడు హెయిర్ కలరింగ్‌కి వెళ్తే హెయిర్ ఎక్కువగా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో, దీనిలో మనము హెయిర్ స్ట్రెంగ్తనింగ్‌కి కొంత హెయిర్ విటమిన్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ వేసుకోవాలి. అలాగే మనం హెయిర్ పీఆర్‌పీస్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. ఇవి తీసుకున్నప్పుడు హెయిర్ స్ట్రాండ్స్ అలాగే హెయిర్ రూట్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాంటప్పుడు హెయిర్ కలర్స్ కానీ, బ్లీచ్‌లు కానీ వెళ్ళినప్పుడు హెయిర్ చాలా వరకు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అలాగే హెయిర్ ప్రొటెక్టివ్ సీరమ్స్ అనేది వాడుకుని అప్పుడు హెయిర్ కలర్స్ అనేవి తీసుకోవాలి. అలాగే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కలరింగ్‌కి వెళ్ళేటప్పుడు మనకి రెగ్యులర్‌గా పీపీడీ కానీ, అమ్మోనియా కానీ లేని హెయిర్ డైస్‌ను ఎంచుకోవాలి. దీనివల్ల హెయిర్‌కి ఎలర్జీస్ రాకుండా ఉంటాయి. అలాగే ఇచ్చింగ్ కానీ, లేకపోతే హెయిర్ బ్రేక్ అవ్వడం కానీ, ఎలోపేషియా ఏరియేటా కానీ, అంటే ఒక ప్యాచీ హెయిర్ లాస్ లేకుండా ఉంటుంది. సో, దీనిలో ఇప్పుడు కొత్తగా వచ్చే కలర్స్‌లో కొన్ని వెజిటబుల్ కలర్స్ లేదా మన హెన్నా బేస్డ్ కలర్స్ కానీ, ఆర్గానిక్ కలర్స్ అని వస్తున్నాయి. సో, వీటిని చాలా వరకు వీటితో మన వైట్ హెయిర్ ప్రాబ్లమ్‌ని కవర్ చేసుకోవచ్చు. సో, అలా కవర్ కాని పక్షంలో మనము కొంత మంచి ప్రొడక్ట్స్‌ని ఎంచుకొని మనము హెయిర్ కలరింగ్ చేసుకోవచ్చు.